హలో ఫ్రెండ్స్, మనకు ఈ ప్రపంచంలో తెలిసింది గోరంత అయితే తెలియాల్సింది కొండంత. మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మీకు తెలియని టాప్ 10 ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఈ వీడియోలో చూద్దాం. అసలు అందంగా కనిపించే గిటార్స్ని దేంతో తయారు చేస్తారు, క్రికెట్స్ ఆడే టెన్నిస్ బాల్స్ని ఎలా తయారు చేస్తారు, అలాగే మనం డైలీ వాడే గ్యాస్ సిలిండర్స్ ఎక్కడ ఎలా తయారవుతాయి, అదేవిధంగా పెద్ద పెద్ద గిన్నెలు, వాలీబాల్స్, పవర్ కోసం ఉపయోగించే ఇన్వర్టర్స్, బ్యాటరీస్తో పాటు సబ్బులు, అగ్గిపుల్లలు ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. నెంబర్ 1, గిటార్స్. గిటార్స్ అనగానే మధురమైన మ్యూజిక్ గుర్తొస్తుంది. ఈ అందమైన గిటార్స్ ని తయారు చేయడానికి ఎక్కువగా మహుగని, బాస్వుడ్, వాల్నట్స్, ఎర్రచందనం లాంటి ఖరీదైన కలపలను ఉపయోగిస్తారు. సౌండ్ రావడం కోసం క్యాట్గట్ అనే బలమైన తీగలు వాడతారు. ఈ గిటార్ ప్రైజెస్ వేల నుంచి మొదలుపెట్టి లక్షల వరకు ఉంటుంది. నెంబర్ 2, టెన్నిస్ బాల్స్. ఈ టెన్నిస్ బాల్స్ మామూలుగా ప్లాస్టిక్ బాల్స్ లా కాకుండా చాలా గట్టిగా, బలంగా ఉంటాయి. దీని తయారీకి ఎక్కువగా లబ్బర్స్ ని యూజ్ చేస్తారు. బాల్ ఎగరడానికి లబ్బర్ ని ఉపయోగిస్తారు. అలాగే పైభాగమంతా ఉన్ని, నైలాన్ మరియు పత్తిని వాడి డిజైన్ వేసి గమ్తో అతికించి అందంగా ఎగిరే విధంగా రౌండ్ గా తయారు చేస్తారు. ఫ్రెండ్స్, మీకు క్రికెట్ అంటే ఇష్టమైతే మీ ఫేవరెట్ క్రికెటర్ పేరు కామెంట్ చేయండి. నెంబర్ 3, గ్యాస్ సిలిండర్స్. ఈ సిలిండర్స్ తయారీకి ఎక్కువగా కార్బన్ స్టీల్ ని వాడతారు. ఎందుకంటే ఇనుముని వాడితే అది ఆ టెంపరేచర్ ని తట్టుకోలేదు. ఈ సిలిండర్స్ షేప్స్ అన్ని యంత్రాల సహాయంతోనే అమర్చబడతాయి. మొదట్లో మనకి ఎక్కువగా గ్యాస్లు అందుబాటులో ఉండేవి కావు. అప్పట్లో కేవలం ఎల్పిజి గ్యాస్లు మాత్రమే వాడేవాళ్ళం. ఇప్పుడు ఇండియన్ గ్యాస్, హెచ్పి గ్యాస్, భారత్ గ్యాస్ ఇలా ఎన్నో గ్యాస్ కంపెనీలు పుట్టుకొచ్చాయి. గ్యాస్ కొంచెం కూడా బయటకు వెళ్లకుండా చక్కగా వెల్డింగ్ చేసి తర్వాత ఓసారి చెక్ చేస్తారు. చెకింగ్ తర్వాత కంపెనీ నేమ్ రాసి కలర్ వేస్తారు. నెంబర్ 4, రాతండి గిన్నెలు. వీటి మ్యానుఫ్యాక్చరింగ్ చాలా శ్రమతో కూడిన పని. ఈ పెద్ద పెద్ద గిన్నెలు తయారు చేయడానికి అధిక మొత్తంలో వేడి కావాల్సి ఉంటుంది. వేడి చేసిన బిళ్ళలను మిషన్లో వేసి రౌండ్ షేప్ లో ప్రాసెసింగ్ చేస్తారు. తర్వాత గిన్నె సామర్థ్యాలను బట్టి ఎన్ని కేజీలు ఉడుకుతుందో అంచనాతో ప్రింటింగ్ చేస్తారు. మిషన్ల సాయంతోనే పర్ఫెక్ట్ స్టైల్లో గిన్నెలను తయారు చేశాక తీసుకొచ్చి వేడి చేసిన సిల్వర్ లిక్విడ్ లో ముంచి తీస్తారు. ఈ ప్రాసెసింగ్ కి దాదాపు 15 గంటల సమయం పడుతుంది. ఇలా వేరువేరు కార్బోనేట్స్ తో Ag2, CO3 సిల్వర్స్ పూతతో ముంచి తీసాక అందమైన పెద్ద పెద్ద గిన్నెల తయారీ పూర్తవుతుంది. నెంబర్ 5, వాలీబాల్స్. ఈ వాలీబాల్స్ సింథటిక్స్ అండ్ లెదర్స్ తో తయారు చేస్తారు. వీటి కోసం ఖరీదైన లెదర్ ని ప్రాసెసింగ్ చేసి డిజైన్ల వైజ్ గా కట్ చేస్తారు. వాటికి నేమ్స్ అచ్చు వేసి రంగులు వేసి కరెంట్ మిషన్ సాయంతో రౌండ్ షేప్లు వచ్చేలా కుడతారు. ఆ తర్వాత ఒక ప్లాస్టిక్ ట్యూబ్ ని అందులో ఫిక్స్ చేస్తారు. ఎందుకంటే గాలి నింపాక అవి ఎగరడానికి వీలుగా, సులువుగా, మెత్తగా ఉండడానికి. నెంబర్ 6, పవర్ బ్యాటరీస్. ఈ బ్యాటరీల తయారీకి చాలా పవర్ ని తట్టుకోగల శక్తి ఉండాలి కాబట్టి ఎక్కువ మొత్తంలో కాడ్మియం, సీసం, జింక్, మాంగనీస్, నికెల్, వెండి, పాదరసం మరియు లిథియం లను ఉపయోగించి అధిక మొత్తంలో ఈ పవర్ సప్లై ని తయారు చేస్తారు. చివరిలో పవర్ బ్యాంక్ పూర్తయ్యాక అందులో కరెంట్ ఆయిల్ అనే ఒక పదార్థాన్ని నింపేస్తారు. దానితోనే పవర్ సప్లై అవుతుంది. నెంబర్ 7, సోప్స్ అంటే సబ్బులు. ఇప్పుడు తయారు చేయబడే చాలా సబ్బులకు ఎక్కువ మొత్తంలో సోడియం హైడ్రాక్సైడ్ ని మిక్స్ చేస్తారు. అలాగే చెట్ల నుంచి లభించే కొన్ని మూలికలతో పాటు పసుపు, గంధం మిశ్రమాలతో పొటాషియం హైడ్రాక్సైడ్, కాస్టిక్ పొటాసిస్ లను ఉపయోగించి వివిధ సబ్బులని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఫ్రెండ్స్, మీరు యూజ్ చేసే సోప్ నేమ్ ఏంటి? నెంబర్ 8, అగ్గిపుల్లలు. ఈ అగ్గిపుల్లల తయారీకి ఎక్కువగా చెట్లను వాడతారు. వైట్ పైన్ మరియు ఆప్షన్ లను ఎక్కువగా ఉపయోగిస్తారు. వీటికి మాత్రమే మోతాదులో మండే శక్తి ఉంటుంది. మిషన్ల సాయంతో చిన్న చిన్న పుల్లలుగా కట్ చేశాక అగ్గి పుట్టడం కోసం చివర్లో అమోనియం ఫాస్ఫరేట్ ను అతికిస్తారు. దీంతోనే మంట రాచుకుంటుంది. అలా తయారు చేయబడిన అగ్గిపుల్లలు
మెత్తబడకుండా ఉండడం కోసం పెట్టెలను తయారు చేసి వాటిలో పెట్టెకు 40 పుల్లల చొప్పున ప్యాకింగ్ చేసేస్తారు. నెంబర్ 9, ప్లాస్టిక్ బాటిల్స్. మనం చాలా వరకు బాటిల్స్ ని కొని వాటిలోని నీటిని తాగి పడేస్తాము. వాటిని వివిధ రకాలుగా సేకరించిన షాపుల నుంచి కంపెనీ కొనుగోలు చేస్తుంది. వాటన్నింటిని మిషన్లో వేసి ముక్కలుగా మిషన్ల సాయంతో కట్ చేస్తారు. అలా ముక్కలుగా కట్ చేయబడిన ప్లాస్టిక్ అంతా శుభ్రపరుచుకుంటూ పొడిగా ఉన్న ప్రదేశాలకు చేరుతుంది. అలా పొడిగా ఆరిన తర్వాత ప్లాస్టిక్ అంతా మిషన్ సాయంతో వివిధ షేప్లలో బాటిల్స్ ని మళ్ళీ రీసైక్లింగ్ చేస్తారు. వాటినే మనం తిరిగి వాడుతున్నాం. నెంబర్ 10, చివరిగా స్లిప్పర్స్. దీంట్లో ఎక్కువ భాగం వేస్టేజ్ ప్లాస్టిక్ మాత్రమే వాడతారు. పెద్దగా ఖరీదైన మెటీరియల్స్ ఏం ఉండవు. కేవలం స్పాంజ్ లాంటి స్మూత్ ప్లాస్టిక్ ని మాత్రమే వాడి వివిధ రకాలైన స్లిప్పర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మన ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.